నా పేరు కన్యా అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. దాదాపు కొత్త ఓటర్లు అందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు అంటున్నారు. ఆయన పరిపాలన చూసి మీరేమంటారు? అసలు అపోహ అంటాను. యువత ఎప్పుడు స్ఫూర్తిగా ఆయన తీసుకోలేదు. కాకపోతే ఆయన నడిపించే విధానాన్ని బట్టి అట్లా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అయింది కాబట్టి మాట తీరు అలా వస్తుంది. రేపు ఓటర్లు చెప్తారు ఏ విషయం అనేది. యువత ఆలోచించాలంటే తెలంగాణని ఆదర్శంగా తీసుకోండి. కానీ తెలంగాణను అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక బంజరు భూమిని బంగారు రాసులు కురిపించే విధంగా ఆయన దాన్ని ఎంతో ఎదిగేట్ చేశారు. దానికి కారణం ఐటీ రంగం, టెక్నాలజీ. ఇదంతా యువతకి ఎంతో తోడ్పడింది. స్టూడెంట్స్కి ఎంతో అవకాశాలు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి పనిచేసుకుందాం. ఇవాళ మేము హైదరాబాద్లోనే ఉంటాం, మాకు ఇక్కడ మించింది వేరే ప్లేస్ లేదన్నట్టుగా తయారు చేశారు. సో అంటే ఈరోజు క్యాపిటల్ లేకపోయినా అమ్మఒడి ఆగిపోలేదు, క్యాపిటల్ లేకపోయినా విద్యా దీవెన ఆగిపోలేదు, క్యాపిటల్ లేకపోయినా సరే సంక్షేమ పథకాలు ఏ ఒక్కటే ఆగలేదు కదా. మరి రాజధానితో సామాన్యులకి ఏం పని ఉంది ఈ రోజున అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అనేది అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? ఎందుకు ఉండదండి? క్యాపిటల్ అనేది అవసరం. శరీరానికి తల ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. ఈరోజు 3 రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఈ రోజుల నుంచి. కానీ పెద్దలు మోడీ గారి నుంచి అందరూ కూడా ఏర్పరిచింది అమరావతి. అమరావతిని ఎందుకు ఏర్పరిచండి? అది సస్యశ్యామల ప్రదేశం, బౌద్ధులు తిరిగిన ప్రదేశం, ధర్మం రక్షించిన ప్రదేశం. కాబట్టి అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని అమరావతి మొత్తానికి ఇది ఒక మధ్య అంటే సెంటర్ ప్లేస్, రాష్ట్రానికి సెంటర్ ప్లేస్ కాబట్టి దాన్ని రాజధాని చేశారు. కాకపోతే ప్రభుత్వం మారాక అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఇది రాజధాని కాదని వాళ్ళందరికీ వాళ్ళు పెట్టారండి. రాజధాని అందరికీ మధ్యలో ఉండాలండి. అంటే ఈరోజు మహిళలకే పథకాలన్నీ కూడా 5 ఏళ్ళ నుంచి కూడా 130 బటన్లు నొక్కాను నేనని ఈరోజు బస్ యాత్రలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశాను, అక్క చెల్లెమ్మలాగా నాకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అని మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు? అది అబద్ధం. అసలు స్త్రీలను గౌరవించిందే తెలుగుదేశం. రామారావు గారు స్త్రీ హక్కు గురించి ఏర్పరిచింది ఆయన. స్త్రీలు ఎలా ఉండాలో నేర్పించింది ఆయన ప్రభుత్వం. ఆయన్ని తర్వాత వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు చదువుల విషయంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఆడపిల్లలు చెప్పారు, నిరూపించారు. ఇవాళ స్త్రీల హక్కులని ఎన్నో ఇచ్చారని ఉచిత డబ్బులు ఎంతవరకు వస్తాయండి? ప్రభుత్వం ఉన్నంతవరకే ఏదైనా కాదండి. పని చేసుకోవాలి, బతకాలి. ఆ పనితీరు ఎటువంటిది, పని చేసుకునే విధానం, చదువుకునే విధానం, ఎదగలిగిన విధానం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు నేర్పించారండి. అంటే ఈరోజు ఆయన వయసు అయిపోయింది, ఆయన భవిష్యత్తు కూడా అయిపోయిందని చాలా ఆరోపణలు, ఏం చేయమంటారు? వయసు ఎక్కడ అయిపోయిందండి? శారీరకంగా అలసిపోతే వయసు అయిపోయినట్టేనా? వయసు పెరిగితే వయసు అయిపోయినట్టేనా? ఒక ఆలోచన శక్తి కొన్ని కోట్ల మందిని నడిపిస్తుంది కాబట్టి వయసు అవ్వలేదండి. ఆయన ఎదిగిన స్థాయి, నడిపించిన తీరు, ఆయన ఆలోచన విధానం తెలుసుకున్న ప్రతి వ్యక్తి, యువతైనా ఎవరైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంగా తీసుకోవాలండి. అందు గుర్తే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఇవాళ అక్కడ ఒకప్పుడు బంజరు భూమి, ఇవాళ బంగారు రాసులు కురుస్తున్నాయి అంటే ఎక్కడి నుంచండి? ఎవరు ఏర్పరిచిందండి? ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి. ప్రతి సగటు మనిషి, పార్టీతో సంబంధం లేదండి ఈ విషయానికి. ఎదగాలి అనుకున్న ప్రతి మనిషి, ప్రతి కార్యకర్త అందరూ ఒకటేనండి. అంటే ఈరోజు ప్రజలు కానీ యువత కానీ ఏం కోరుకుంటున్నారంటారు? సంక్షేమ పథకాలు కావాలనుకున్నారా, డెవలప్మెంట్ అంటారా, ఏమంటారు? సంక్షేమ పథకాలు అనేది కొంతమందికే ఉపయోగం అండి, కానీ అభివృద్ధి కావాలి. నేను ఒక్కదాన్ని బాగుపడితే ఏమండి? సంక్షేమ పథకాలు ఎంతమందికి వర్తిస్తున్నాయి? ఎంతమందికి ఇస్తున్నారు? 100లో 5గురికా, 10 మందికా? మరి మిగతా 90 మంది పరిస్థితి ఏంటి? అందరికి ఇవ్వట్లేదు కదా. సంక్షేమ పథకాలు 100% ఇవ్వట్లేదండి. ఎదగాల్సింది యువత, భవిష్యత్తు. ఆ భవిష్యత్తే కావాలి. ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ అనేది? చాలా బాగుంటుందండి. నేను అందరికీ చెప్తున్నాను, ఇంకొకసారి ఈ ఫోన్ ఉన్నంత వరకు, ఈ ఫోన్లో అందరి చరిత్రలు ఉన్నాయి, అందరి గురించి చెప్పుకునే విధానం ఉంది. కాబట్టి దీనిలో తెలుసుకోండి ఎవరు ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరు ఎలా డెవలప్ చేశారు. ఆయన అందరినీ కూడగట్టు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని అంటే ఒక టెక్నాలజీని రూపొందించారు. రోడ్లు బాగు చేశారు. ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయండి?
ఎవరైనా పగలైనా రేత్రైనా బండి నడపగలిగే స్థాయిలో ఉన్నాయి ఆ రోడ్లు. ఏ ఊరికి ఆ ఊరు ప్రశ్నించుకోండి, ఎవరి కాళ్ళే ప్రశ్నించుకోండి. చూడండి, మీ రోడ్లు చూడండి. ఎవరికో 10 మందికి ఉపయోగపడేదని 90 మంది జీవితం నాశనం చేయకూడదు కదండి. 100 మంది బతకగలిగిందే రాజ్యం.